దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను బిఈ చదివేందుకు మొదలు వచ్చినప్పుడు నారాయణగూడ పద్మశాలి హాస్టల్ చదివి జాయిన్ అయ్యి అక్కడే ఉండేవాళ్ళు. అయితే అక్కడ నాకు మొదలు మా అన్నగారు, తర్వాత మా ఊరి లీడర్స్, మా నల్గొండ జిల్లా లీడర్లు ఒకరిద్దరు వచ్చి పరిచయం చేసి ఇట్లా మా అబ్బాయికి కొంత అడ్మిషన్ ఇవ్వాలి, కొంత రిబేట్ కూడా ఇవ్వాలని అడిగితే సరే తప్పకుండా. నాకు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ సీట్ వచ్చింది. నాకు బీసీ కోటాలో సెకండ్ సీట్ నాది. ఫస్ట్ సీట్ ఏమో పెద్దన్నని వాడు వరంగల్ పిల్లాడు, సెకండ్ నేను అన్నట్టు. సో ఈ విధంగా సెకండ్ సీట్ వచ్చిందంటే ఆయన మెచ్చుకొని ఆయనకు నాకు ఫ్రీషిప్ అంటే నీకు స్కాలర్షిప్ వచ్చినాక ఇచ్చేటట్టుగా ఆయన అరేంజ్మెంట్ చేసి, కొండలక్ష్మి బాబుజీ గారు నువ్వేమైనా స్కాలర్షిప్ వచ్చిన తర్వాతనే ఇవి, అంతవరకు ఇవ్వాల్సిన అవసరం లేదని పెట్టాడు. అయితే నాకు స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. 1100 రూపాయలు ఆ కాలంలో వస్తే నాకు రాగానే నేను స్కాలర్షిప్ నుంచి హాస్టల్ ఫీజు కట్టాను. సో ఆ యొక్క నాకు సహాయం చేశాడు కొండలక్ష్మి బాబుజీ గారు. ఆయన చేసిన సహాయం వల్లనే నాకు ఎంతో మేలు జరిగింది కదా. నేను ఎందుకంటే ఇమ్మీడియట్గా నేను నెల ఆ కాలంలో 50 రూపాయలు ఉండేది హాస్టల్ ఫీజు. 50 రూపాయలు కట్టాలంటే చాలా పెద్ద అమౌంటే. నాకు అది స్కాలర్షిప్ వస్తేనే రాకపోతే నేను అడగా, ఆ కండిషన్ ఉంది అంటే ఓకే అన్న, మంచిగా వచ్చింది. స్కాలర్షిప్ కూడా వచ్చింది, మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నాకు ఆ తర్వాత కాలేజ్ హాస్టల్లోనే ఫ్రీ ఇచ్చిండ్రు. సో అటు వెళ్ళిపోయాను. ఆయన చేసిన సహాయం నాకు చాలా ఉపయోగపడ్డది, మరవలేంది.